ఇది కంప్లీట్ గుడ్ ప్రోటీను, గుడ్ కార్బోహైడ్రేట్, గుడ్ ఫ్యాట్, గుడ్ విటమిన్స్, గుడ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. నేను బ్లూబెర్రీస్ అండ్ క్రాన్బెర్రీస్ వేసిన కదా, అవి కూడా బాగున్నాయి, తగులుతాయి. ఇది వేసినా కదా ఏం తెలియలా, మిక్స్ అయిపోయింది బాగా. ఎనర్జెటిక్ మీల్. ఓకేనా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, అంటే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అని చెప్పేసి. మనం ఇంతవరకు ఆ రెసిపీ అయితే ట్రై చేయలేదు. ఎప్పుడు మనం షేక్ చేసుకొని డైరెక్ట్గా తాగేస్తూ ఉంటాం కదా మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఈరోజు అయితే ట్రై చేద్దామని వచ్చిన ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. సో మీకు కూడా చూపిస్తే మీకు కూడా తెలిసినట్లుంటుందని చెప్పేసి చేస్తున్నా, చూడండి. సో ఫస్ట్లీ ఒక బౌల్ అయితే తీసుకొని మెజర్మెంట్ కోసం మనం ఫుడ్ వేయింగ్ స్కేల్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఫస్ట్లీ 40 గ్రామ్ ఓట్స్ అయితే తీసుకున్నాం. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఓకే, 40 గ్రామ్ ఓట్స్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత వే ప్రోటీన్ 1 స్కూప్ అనమాట. మీ ఇష్టం, 1 స్కూప్ అయినా తీసుకోండి, లేకుంటే 1.5 or 2 స్కూప్స్ మీ ఇష్టం అది. నేనైతే 1 స్కూప్ తీసుకున్నా. ఓట్స్ అయిపోయింది, వే ప్రోటీన్ కూడా అయిపోయింది. దీని తర్వాత మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవి ఏవేవంటే చూపిస్తానండి. మనం దీంట్లోకి యాడ్ చేసుకోవడానికి కొన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, దాని మీద వేసుకోవడానికి. ఫస్ట్లీ ఒక 10 గ్రామ్ పంప్కిన్ సీడ్స్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే గ్రైండ్ చేసేసుకుంటే కొద్దిగా స్మాల్గా ఉంటాయి కాబట్టి తినడానికి బాగుంటుంది. దాని తర్వాత 5 గ్రామ్ బాదం, 5 గ్రామ్ బాదం, తర్వాత 5 గ్రామ్ ఫ్లాక్ సీడ్స్. సో దీంట్లోకి ఇంకొక 5 గ్రామ్ చియా సీడ్స్ అనమాట. 5 గ్రామ్ చియా సీడ్స్, 5 గ్రామ్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ మీ ఇష్టం, మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే అంత తినడానికి బాగుండదు కాబట్టి లైట్గా జస్ట్ ఒకసారి అంతే గ్రైండ్ చేస్తే అయిపోతుంది. సో ఇలా గ్రైండ్ అయ్యేదాన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవడం అన్నమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లోకి ఏం యాడ్ చేయాలంటే పీనట్ బటర్ అనమాట. పీనట్ బటర్ వచ్చేసి ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, క్యాలరీస్ తగ్గించుకోవాలనుకుంటే వద్దు. ఇది వచ్చేసి 30 గ్రామ్ వేసుకుంటాను నేనైతే, పీనట్ బటర్ 30 గ్రామ్. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బ్లూబెర్రీస్ అండ్ క్రాన్బెర్రీస్ అయితే యాడ్ చేసుకుందాం. బ్లూబెర్రీస్ అండ్ క్రాన్బెర్రీస్ కూడా 5 గ్రామ్ వేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ క్రాన్బెర్రీస్ వేస్తున్నా 5 గ్రామ్ అనమాట. సో ఓకేనా, దాని తర్వాత బ్లూబెర్రీస్ అనమాట. ఓకేనా, బ్లూబెర్రీస్ క్రాన్బెర్రీస్ అయితే వేసుకుందాం 5 గ్రామ్స్. దీని తర్వాత ఆప్షనల్ ఏమంటే మీరు దీంట్లో ఎయిదర్ వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మీరు క్యాలరీస్ తగ్గించుకోవాలనుకుంటే వాటర్ మిక్స్ చేసుకోండి, ఏం పర్లేదు. నేను మజిల్ గెయినింగ్లో ఉన్నా అనుకుంటే మిల్క్ మిక్స్ చేసుకోండి, లేకుంటే లో ఫ్యాట్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ అంటారు కదా, అదైనా మిక్స్ చేసుకోండి. ఎంత అంటే ఒకవేళ మిల్క్ అయితే 200 ml వరకు వేసుకోండి, దాంట్లో కొన్ని వాటర్ వేసుకోండి, అంతే సరిపోతుంది. సో నేనైతే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు మిల్క్ ఏం పెద్దగా అలవాట్లేదు. ఎందుకంటే ఎలాగో వే ప్రోటీన్ వేసుకున్నాను కదా, అదే ఎలాగో మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మళ్ళీ ఎందుకు ఇంకొక మిల్క్ అని చెప్పేసి నేను దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకొని నీట్గా అలా తిప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం అనమాట. మార్నింగ్ దీంట్లోకి ఏం యాడ్ చేస్తానో చూపిస్తాను. ఓకే, సో వాటర్ అయితే యాడ్ చేసుకున్నా, ఏం లేదు, కంప్లీట్గా మిక్స్ చేయడం అనమాట. బాగా మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేయండి. నేను ఒక హ్యాండ్తో ట్రైపాడ్ పట్టుకున్నా, వీడియో మీకు చూపిస్తూ మిక్స్ చేస్తున్నా కాబట్టి నా చేతితో అంత ఈజీ కాదు. ఇది కంప్లీట్ గుడ్ ప్రోటీను, గుడ్ కార్బోహైడ్రేట్, గుడ్ ఫ్యాట్, గుడ్ విటమిన్స్, గుడ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇట్లా తినాలి తింటే. ఓకేనా, సో రేపు మార్నింగ్ దీంట్లో ఏం యాడ్ చేస్తానో చూపిస్తాను, క్రేజీ ఉంటుంది. ఓకేనా, ట్రై చేయండి, అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఒకేలా ఉండకూడదు కదా మన మీల్. సో ఇలా కంప్లీట్ మిక్స్ చేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెడదాం. ఓకేనా, సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. దీన్ని ఏదర్ మీరు కవర్ చేసుకోవచ్చు, లేకుంటే అలా అయినా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే కవర్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ నైట్ ఎక్కువ కూలింగ్ అయినా కూడా ప్రాబ్లమే కదా అని చెప్పి. సో ఇలా ఉంది, పెట్టేసినాను. రేపు మార్నింగ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్తాను. ప్లస్ ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ అవుతుంది. ఏదర్ మీరు ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే, ఒకవేళ మీకు ఇష్టమైతే, లేకుంటే మార్నింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్యాలరీస్ చాలు, ఊరికే ఎక్కువ చేసుకోకూడదు అనుకుంటే ఇది సింపుల్, ఎన్నో యాడ్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో.
ఐ మీన్ ఎవరైతే జస్ట్ ఫిట్గా ఉండాలనుకునే వాళ్ళు, క్యాలరీస్ ఎక్కువ పట్టించుకోకుండా జస్ట్ ఫిట్గా ఉండాలి చాలు అనుకునే వాళ్ళు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. గుడ్ నైట్, రేపు కలుద్దాం, బాయ్. సో మార్నింగ్ అయితే అవుతుంది, మనం నైట్ ప్రిపేర్ చేసుకున్న ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఏమైందో చూద్దాం. టేస్టీగా ఉంటుందా ఉండదా తిని తెలుసుకుందాం, ఓకేనా? సో ఇదే మన ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. సో ఓపెన్ అయితే చేస్తున్నా, చల్లగా ఉంది. సో ఇలా ఉందన్నమాట. సో మన ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అయితే మంచిగా ఉన్నట్లే కనిపిస్తుంది. వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లుంది, కొద్దిగా క్వాంటిటీ పెరిగినట్లు అనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఒకటి యాడ్ చేస్తాను అని చెప్పాను కదా, అది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఏం యాడ్ చేస్తానంటే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. నేను మామూలు షేక్లో యాడ్ చేసుకుంటాను కదా, ఫస్ట్ టైం ఇలా అయితే ట్రై చేస్తాను కదా. చూద్దాం, దీంట్లోకి యాడ్ చేసినా కూడా ఏం కాదు, ఏం లేదు. వెల్కోర్ క్రియేటిన్ అనమాట, 1 స్కూప్ అనమాట. ఏదర్ షేక్లకైనా యాడ్ చేసుకోవచ్చు, దేంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. క్రియేటిన్ ఏముంది, 1 స్కూప్, ఓకేనా? ఓకే, దీన్ని మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేయడమే స్పూన్తో. సో మళ్ళీ అడుగుతారు, క్రియేటిన్ మిక్స్ చేయొచ్చా చేయకూడదా, అట్లా తినచ్చా తినకూడదా అని చెప్పేసి. ఇప్పుడు నేను తింటున్నా కదా, ఏం కాదు, ఎట్లయినా చేసుకోవచ్చు, ఎట్లయినా తినచ్చు. సో ఎవరైతే వెల్కోర్ క్రియేటిన్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కోడ్ దినేష్10 అయితే యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అండ్ నాకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. మంచిగా మిక్స్ చేసినాను చూడండి. బాగుంది. నార్మల్గా రోల్డ్ ఓట్స్ అని ఉంటాయి కదా, అవి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాం కదా, అవైతే కొద్దిగా ఐ మీన్ రఫ్ అండ్ టఫ్ ఉంటాయి కదా, కొద్దిగా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. అవి ఇలా నానబెట్టి తింటే బాగుంటుంది. ప్లస్ నేను బ్లూబెర్రీస్ అండ్ క్రాన్బెర్రీస్ వేసిన కదా, అవి కూడా బాగున్నాయి, తగులుతాయి. బాగుంది, ట్రై చేయొచ్చు. దీంట్లోకి కావాలనుకుంటే బనానా కానీ యాపిల్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం వేసుకోవచ్చు. నేను ఎందుకు వేసుకోలేదంటే బయట పోయి తెచ్చుకునే బరువు అంతే, లేకుంటే వేసుకునేటోని. మీరైతే వేసుకోండి, ఒక బనానా బాగుంటుంది. నేను నిన్న క్రష్ చేసినాను కదా, అంటే బాదం కానీ ఇవన్నీ కానీ ఎందుకు క్రష్ చేసినానంటే అవన్నీ పెద్ద పెద్దగా ఉంటే సరిగ్గా సోక్ అవ్వవు, ప్లస్ తినలేం కదా అని, అంతే. మీరు కూడా కావాలంటే చేసుకోండి, డైరెక్ట్ కూడా వేసుకునే ప్రాబ్లం లేదు. ఇది వేసినా కదా, ఏం తెలియలా, మిక్స్ అయిపోయింది బాగా. ఎనర్జెటిక్ మీల్, ఓకేనా? మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఓకేనా?